మనసెతికే నాశనమే కాలాలు కళ్ళారు చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? జబర్దస్త్ ఇవాళ ఒక మంచి ముచ్చట వచ్చేసిన. అది ఏంటంటే మా పొలంలో మొలకలు వచ్చేసాయి అన్నట్టు మాకు కూడా పార్సల్ వచ్చేసింది అనమాట. సో పార్సల్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్కటి ఐటమ్స్. ఇది వచ్చేసి మనకి పులిహోర పేస్ట్ అనమాట. మనకి టైం ఉండదు కదా అసలే మన బిజీ లైఫ్. సో అందుకని పులిహోర అది మొత్తం పేస్ట్ గుజ్జులాగా జస్ట్ కలపడమే ఉంటుంది అనమాట. సో ఈ పులిహోర పులుసు అయితే ఎంత ఉపయోగం అంటే ఎంత ఉపయోగం, చాలా. దీని షెల్ లైఫ్ వచ్చేసి మనకి 6 months ఉంటుందండి. ఈ 6 monthsలో చూస్తే మనకి చాలా ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మన ఫెస్టివల్స్కి కానీ అలాగే మన కిడ్స్కి కానీ టకటక బయటికి వెళ్ళాలనుకున్నా కూడా తొందరగా కలిపడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. నిజంగా మనకి ఏదైనా మంచి స్వీట్స్ కానీ ఏమన్నా స్నాక్స్ కానీ తినాలనుకుంటే సో ముఖ్యంగా సున్నుండలు, సకినాలు, పెప్పర్ మత్రి, ఇంకా రాగి లడ్డు, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 6 months వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి చాలా చాలా హెల్తీ కూడా, ఎట్ ద సేమ్ టైం హోమ్ మేడ్ కూడా చాలా బెస్ట్. బెల్లం కవలు, సాబుదాన మురుకులు, మేతి మత్రి, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర స్నాక్స్. ముఖ్యంగా పండగ అంటే స్వీట్సే కదా ఇంపార్టెంట్. సో అలాంటి స్వీట్స్కి ముఖ్యంగా ఫెస్టివ్ సీజన్స్కి ముఖ్యంగా మనం ఆర్డర్ చేసుకోవాల్సింది ఇలాంటి బాదుషాలు అనమాట. అస్సలు చూస్తుంటే నోరుడుతుంది. సో తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ ఎక్కువ స్వీట్ లేదు, చాలా బాగున్నాయి. సో గైస్ స్నాక్స్లో వచ్చేసి ఇవి ఎంత బాగున్నాయి మురుకు. అండ్ నెక్స్ట్ దీన్ని మనం మేతి మత్రి అని అంటుంటాం అనమాట. వెరీ ట్రస్ట్ వర్తీ పేజ్ అన్నట్టు. ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.